హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియోలో అయితే నేను కట్ వర్క్ బ్లౌజ్ అనేది చూడండి, మనకి రౌండ్ షేప్ లో కట్ వర్క్ వచ్చినప్పుడు చాలా ఈజీగా కుట్టుకుంటామండి. సో ఇదైతే డిజైన్ అనేది చూడండి ఎలా వచ్చిందో, చిన్నగా వచ్చిందండి. సో ఇలా వచ్చినప్పుడు ఈ విధంగా కుడితే చాలా బాగుంటుందండి. సో ఇది ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే క్లియర్ గా ఉంటుంది. సో ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు భుజాలు అనేవి జారుతూ ఉంటాయి, ఎందుకంటే నెక్ అనేది ఎక్కువ పెట్టేస్తారు. సో అలా జారకుండా ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. హ్యాండ్స్ కూడా చూడండి, డిజైన్ అనేది ఎక్కడ కూడా షేప్ అవుట్ అవ్వకుండా కరెక్ట్గా వచ్చేసింది. సో ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా ఉంటుంది. సో వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడైతే ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అని క్లియర్గా చూపిస్తాను, చూడండి. సో చూడండి, ఇక్కడైతే నేను 1 మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నానండి. సైజుని బట్టి లైనింగ్ అయితే తీసుకోవాలండి. సో ఇదైతే 34, 35కి మధ్యలో అనమాట. 34.5 అలా ఉంది చెస్ట్ లూజ్ వచ్చేసి, ఓకేనా. అందుకోసం నేనైతే 1 మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను. కొంచెం పెద్ద సైజ్ బ్లౌజు అయితే మీరు 1.5 అయితే తీసుకోండి లైనింగ్ వచ్చేసి. సో ఇదనమాట మనకి వర్క్. సో ఈ బ్లౌజ్ చూసారా, నేను కుట్టిందేనండి. ఫిట్టింగ్ అనేది బాగుంది అని చెప్పేసి మళ్ళీ నాకు ఇంకొక బ్లౌజ్ అయితే తీసుకొచ్చి ఇచ్చారనమాట. సో ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే కింద ఎడ్జెస్ అనేవి స్ట్రైట్గా ఉండడం కోసం ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. తర్వాత చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచు డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ డాట్ దగ్గర నుంచి మనకి షోల్డర్ దగ్గర వరకు ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. బ్లౌజ్ హైట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో చూడండి, ఇక్కడైతే 14.5 ఇంచులు అయితే ఉందండి. కింద వైపు ఖర్చు పైన వైపు ఖర్చు కలుపుకుంటే మనకి 15 ఇంచులు అయితే వచ్చింది. ఈ 15 ఇంచులు మధ్యలో ఇంకొక చోట పెట్టేసుకొని లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడ నెక్ వచ్చేసి 2 ఇంచెస్ అయితే పెడుతున్నానండి. మనకి నెక్ డిజైన్ ఎంత ఉందో అంత అయితే పెట్టొద్దండి. మన చెస్ట్ లూజ్ని బట్టి మనమైతే నెక్ అనేది డ్రా చేసుకోవాలి. డిజైన్ అనేది ఎక్కువగా ఇస్తారు, సో దాన్ని బట్టి పెట్టామంటే భుజాలు అనేవి జారిపోతాయి. బ్లౌజ్ అనేది నార్మల్గానే కట్ చేస్తున్నాను. 2 ఇంచులు నెక్ అయితే పెట్టాను. షోల్డర్ వచ్చేసి ఆది బ్లౌజ్కి ఎంతైతే ఉంటుందో అంత షోల్డర్ అయితే పెట్టాను. ఖర్చు కోసం ఇంకా పావుదకు 1 ఇంచు కలుపుకొని మొత్తం 5.5 ఇంచులు అయితే వచ్చిందండి. ఈ 5.5 ఇంచులు మధ్యలో ఇంకొక చోట పెట్టేసుకొని ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని మనకి నడుము దగ్గర నుంచి ఆమ్ రౌండ్ జాయింట్ ఉంటుంది కదా, అంతవరకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. సో ఇక్కడ 6 ఇంచులు ఉందండి, చూడండి 6 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది పెట్టేస్తున్నాను. ఈ రెండైతే ఇలాగా లైన్ అనేది డ్రా చేస్తున్నాను. సో ఇక్కడ 1.5 ఉండేలా చూసుకోండి. మనం ఆమ్ రౌండ్ వచ్చేసి మధ్యలో ఆమ్ రౌండ్ షేప్ కోసము 1.5 అయితే పెట్టేసుకొని మనకి ఆమ్ రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి, ఓకేనా. ఇలా 1.5 పెట్టేసుకొని ఆమ్ రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి. సో ఆమ్ రౌండ్ వచ్చేసి ఇక్కడ 8 ఇంచులు అయితే ఉందండి. ఒక్క గీత తక్కువ 8 ఇంచులు అయితే ఉంది. సో అక్కడ నుంచి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా రావాలి. సో ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి చూడండి 34.5 ఇంచులు. మనము దీన్ని 4 భాగాలు చేసుకుంటే 8.5కి ఒక్క గీత ఎక్కువ వస్తుందండి. సో ఇక్కడ చూడండి 34.5ని ఇట్లా సగానికి ఫోల్డ్ చేసుకోండి. సగానికి ఫోల్డ్ చేసుకుంటే సగం అయితే వస్తుంది. దీన్ని మళ్ళీ వచ్చిన దాన్ని మళ్ళీ సగానికి ఫోల్డ్ చేసుకుంటే కరెక్ట్గా మనకి చెస్ట్ లూజ్ అనేది వస్తుంది. 8.5కి ఒక్క గీత ఎక్కువైతే వచ్చింది. కరెక్ట్గా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచులు ఎక్స్ట్రా. కింద కూడా అంతేనండి, ఖర్చు కోసము ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా. మనము చెస్ట్ లూజ్ ఎంత పెట్టుకుంటామో వేస్ట్ లూజ్ కూడా అంతే పెట్టేసుకొని ఈ విధంగా లైన్ అనేది మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఆమ్ రౌండ్ చూడండి 8 ఇంచులు, ఒక గీత తక్కువ 8 ఇంచులు. సో నేనైతే 8 ఇంచులు అయితే పెట్టేస్తున్నాను. అంటే మనకి మొత్తం ఆమ్ రౌండ్ వచ్చేసి 16 ఇంచులు అనమాట. సో అందుకోసం 8 ఇంచులు అయితే కరెక్ట్గా వచ్చేసింది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 8.5కి ఒక్క గీత ఎక్కువైతే ఉందన్నమాట. సో చెస్ట్ లూజు ఆమ్ రౌండ్ వచ్చేసి 15.5కి కొంచెం ఎక్కువ ఉంది, 16 ఇంచులకి కొంచెం తక్కువ ఉందన్నమాట. అందుకోసము పావుతక్కువ 7, పావుతక్కువ 8, సారీ పావుతక్కువ 8 ఇంచులు అయితే పెట్టేశాను నేను. సో ఇక్కడ చూడండి, నెక్ విడ్త్ వచ్చేసి ఇక్కడ 4 ఇంచెస్ అయితే ఉందండి. 4 ఇంచెస్ మనకి డిజైన్ ఉంటుంది కదా, ఇప్పుడు ఏదైతే వర్క్ బ్లౌజ్ ఇచ్చారో కుట్టడానికి దానికి నెక్ ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి, ఓకేనా. ఇక్కడ చూడండి, నెక్ డిజైన్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందో అక్కడ ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఇక్కడ నుంచి నెక్ డీప్ అనేది ఎంత ఉందో చూసుకోండి. ఇక్కడైతే 10 ఇంచులు ఉందండి, ఓకేనా. 10 ఇంచులు అయితే ఉంది. కరెక్ట్గా 10 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టేసుకోండి.
సో, కస్టమర్ ఏమన్నారంటే, "కరెక్ట్‌గా పెట్టేసేయండి. నెక్ ఎంతైతే ఉంటుందో అంత పెట్టేసేయండి" అన్నారనమాట. అందుకోసం పైన వైపు షోల్డర్ జాయింట్ వదిలేసుకొని కరెక్ట్‌గా 10 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టేశాను. సో, పైన వైపు 2 ఇంచులు ఖర్చు పెట్టుకున్నాం గదా! అందుకోసమే కింద గూడా 2 ఇంచులు ఖర్చనేది పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇలా బాక్స్ షేప్ అయితే ఇచ్చేసానండి. ఇక్కడ నెక్కు అది ఏమీ డ్రా చేయొద్దండి. మీ ఇష్టం. మీరు డ్రా చేసుకుంటే డ్రా చేసుకోండి. లేదంటే లేదు. ఎందుకంటే మనకి డిజైన్‌లో నెక్ అనేది ఎలా ఉందో అలా కుట్టిన తర్వాత మనం నెక్ అయితే కట్ చేస్తాం కాబట్టి, సో, ఇక్కడైతే నెక్ అనేది మార్కింగ్ అనేది అవసరం లేదు. సో, ఇక్కడ చూడండి 5.5 ఇంచులు ఉందండి. దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుంటే పావుతక్కువ 3 ఇంచులయితే వస్తుంది. అంత నెక్ పెట్టేసామంటే కంపల్సరీ భుజాలనేవి జారుతాయండి. సో, అందుకోసం మనం నార్మల్‌గా కట్ చేసినట్టే కట్ చేసుకొని, దాన్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది 2 ఇంచులు అంటే 4 ఇంచులకైతే వస్తుంది గదా! ఇప్పుడు ఇదేమో 5.5 ఇంచులుంది మనకి మెయిన్ పార్ట్. సో, దాన్ని ఎలా కట్ చేసుకొని, ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది క్లియర్‌గా చూపిస్తానండి. సో, ఇక్కడైతే మనం బ్యాక్ పార్ట్ ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో, అలా మార్కింగ్ అయితే వేసుకున్నట్టుగా కట్ చేసుకొని, చెస్ట్ దగ్గర, నెక్ దగ్గర టక్స్ అనేవి ఇచ్చేసేయండి. సో, ఇప్పుడు హ్యాండ్స్ అయితే చూపిస్తానండి. హ్యాండ్స్ వచ్చేసి మనకి ఒకవైపు జాయింట్ అయితే వస్తుందండి. ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటుందనమాట కటింగ్. మనదేంటంటే ఒకవైపు అయితే పర్ఫెక్ట్‌గా వచ్చేసింది హ్యాండ్. ఇంకొక సైడ్ జాయింట్ వేసేసుకొని సేమ్ దానిలా కట్ చేసుకున్నామంటే సరిపోతుందనమాట. అందుకోసం నేనైతే ఈ విధంగా కట్ చేస్తానండి. సో, ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంతుంది అని చూసుకోండి. హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచులైతే ఉందండి. చూడండి 10 ఇంచులైతే ఉంది మనకి. ఇప్పుడు ఆది బ్లౌజ్‌ది హ్యాండ్ పొడవు ఎంతైతే ఉంటుందో అంత పెట్టేసుకోండి. ఇదొచ్చేసి 10 ఇంచులైతే ఉంది. ఒక పావించు ఎక్స్‌ట్రా ఉందండి. పర్వాలేదండి. వచ్చేసింది. పైన వైపు ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది పెట్టేసుకొని, మనకి ఆర్మ్ రౌండ్ లూజు ఓకేనా? హ్యాండ్ లూజ్ గూడా పెట్టేసుకోండి. ఎక్స్‌ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు పెట్టేసుకోండి. ఆర్మ్ రౌండ్ లూజ్ వచ్చేసి 8 ఇంచులు గదా! చూడండి 8 ఇంచులకి ఒక గీత తక్కువనమాట. ఇలా పెట్టేసుకొని, ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచులు ఎక్స్‌ట్రా పెట్టేసుకొని, ఇక్కడ ఈ లైన్స్ అనేవి మార్కింగ్ అనేది కలిపేసేయండి. సో, కలిపేసిన తర్వాత ఇక్కడి నుంచి కరెక్ట్‌గా హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి ఈ విధంగా. ఓకేనా? ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేసారంటే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుందండి. సో, అసలు ముడతలనేవి రావన్నమాట. హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా ఇచ్చేసేయండి. ఇలా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కట్ చేసేయండి. మనం ఏ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నామో అలా కట్ చేసేయండి. సో, ఇలా. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ మధ్యలో టక్స్ ఇచ్చేసుకోండి. మిడిల్ పాయింట్ అనేది మనకి పర్ఫెక్ట్‌గా తెలుస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్. సో, ఇది 34 సైజేనండి. కాకపోతే కస్టమర్ కొంచెం చెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందనమాట. సో, అలా ఉన్నప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్ అండి. ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఇది క్రాస్ కటింగ్ అండి. అందుకోసం నేనైతే క్రాస్‌గా వేస్తున్నాను. స్ట్రెయిట్ కటింగ్ అయితే మీరు స్ట్రెయిట్‌గా వేయండి. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి 2 ఇంచులు నెక్ కోసం మార్కింగ్ పెట్టేసుకున్నాం గదా! ఈ 2 ఇంచులు గూడా లోపల వైపు ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చుట్టూ గూడా మార్కింగ్ అనేది వేసేసేయండి ఫస్ట్. వేసిన తర్వాత ఇక్కడ నెక్ కోసం అండి దీన్ని మళ్ళీ ఓపెన్ చేసేసుకొని ఇక్కడ విడ్త్ ఎంత ఉందో బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉంటుందో అంత పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి బ్లౌజ్ మనకి ఆది బ్లౌజ్ ఉంటుంది గదా! ఆది బ్లౌజ్ నెక్ అయితే పర్ఫెక్ట్‌గా పైన వైపు ఖర్చు అనేది పెట్టుకొని కిందికి ఎంతైతే ఉంటుందో అంత పొడవైతే పెట్టేసుకోండి. అర్థమైంది గదా! కింది వైపు ఎంత పొడవైతే ఉంటుందో అంత పొడవైతే పెట్టేసుకోండి. పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇక్కడ ఈ విధంగా. సో, ఇక్కడి నుంచి ఇలా అన్నమాట. కరెక్ట్ నెక్ ఎంతైతే ఉంటుందో అంత పెట్టేసుకోండి. ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ దగ్గర నుంచి మనకి చూడండి షేప్ బెల్ట్ జాయింట్ ఉంటుంది గదా! ఆ జాయింట్ వరకి. సో, ఇక్కడ మార్కింగ్ అనేది పెడుతున్నాను. చూడండి ఇక్కడి నుంచి షేప్ బెల్ట్ జాయింట్ వరకు ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకొని, ఖర్చు కోసము ఇంకొక 1 ఇంచ్ కలుపుకోండి. ఎందుకంటే డాట్ షేప్ బెల్ట్ జాయింట్ కోసము పైన వైపు పైపింగ్ వేసాం గదా! అందుకోసము. ఇక్కడ సైడ్ వచ్చేసి పైన వైపు ఖర్చు అనేది పెట్టేసుకోండి. కింద వైపు మాత్రం షేప్ బెల్ట్ ఎక్కడికైతే ఉంటుందో జాయింట్ అక్కడికి మార్కింగ్ అనేది పెట్టేసేయండి. సో, ఇటువైపు చూడండి మనము ఫ్రంట్ హైట్ అన్నమాట. షోల్డర్‌కి మధ్యలో పట్టేసుకొని మెయిన్ డాట్ ఉంటుంది గదా! దాని పొడవు ఎంతైతే ఉంటుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసేసుకొని, ఖర్చు కోసము ఇంకొక హాఫ్ ఇంచు. ఇక్కడ ఫ్రంట్ నెక్ అయితే రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి. సో, ఇలా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి. ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ 3 మార్కింగ్స్‌నైతే కలిపేసేయండి. ఫ్రంట్ సైడు, మనకి జాయింట్ వైపు, మెయిన్ డాట్. ఈ 3 మార్కింగ్స్ కలిపేసుకొని,
ఇప్పుడు ఉక్స్ దగ్గర నుంచి మనకి మెయిన్ డాట్ వరకు కరెక్ట్‌గా ఇలా పట్టేసుకొని, ఎక్కడి వరకైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది పెట్టేసేయండి. సో, ఇటువైపు వచ్చేసి 2 ఇంచులు ఖర్చు కోసము ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకొని, చూడండి 2 ఇంచుల ఖర్చు కోసం పెట్టేసుకొని, ఇక్కడ ఫస్ట్ కుట్టు ఉంటుంది గదా! ఈ ఫస్ట్ కుట్టు అనేది ఈ 2 ఇంచుల మార్కింగ్ మీద పెట్టుకోవాలి. పెట్టేసుకొని ఇక్కడి నుంచి కరెక్ట్‌గా ఇక్కడ డాట్ ఎక్కడి వరకు ఉంటుందో అక్కడి వరకు ఒక మార్కింగ్ అనేది పెట్టేసేయండి. సో, ఇప్పుడు చూడండి సెంటర్ అనేది ఇటువైపు వచ్చేసింది మనకి. దాన్ని మిడిల్‌లోకి తెచ్చుకోవాలనమాట. ఓకేనా? కొంచెము మీరు మరీ ఎక్కువ పెంచొద్దండి ఫ్రంట్ వచ్చేసి. నార్మల్‌గానే కొంచెం మిడిల్‌లోకి తెచ్చుకోవాలనమాట. ఇటువైపు ఏం పెంచట్లేదు, అటువైపు పెంచట్లేదండి. ఓన్లీ మిడిల్‌లోనే షేప్ అనేది పర్ఫెక్ట్‌గా రావడం కోసము ఈ విధంగా ఓన్లీ మధ్యలో మాత్రమే దాన్ని మిడిల్‌లోకి తెచ్చుకుంటున్నాము. ఈ విధంగా వస్తుందనమాట. సో, డాట్ అయితే ఇక్కడ మెయిన్ డాట్ వచ్చేసి ఇలా వస్తుంది. ఇక్కడ మనకి ఉక్సులు పట్టీ వైపు ఒక డాటు, మధ్యలో చంక భాగం దగ్గర ఒక డాటు. సో, ఇలా 3 డాట్స్ అయితే వస్తాయండి. పర్ఫెక్ట్‌గా వస్తుంది బ్లౌజ్ అనేది. సో, ఇప్పుడు చంక దగ్గర ఎక్కడైతే రౌండ్ తిరుగుతుందో అక్కడ మాత్రమే ఇలాగా లోతు అనేది తీసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకోండి. హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎలా ఉందో అలా మార్కింగ్ ఎలా ఉందో అలా కట్ చేసేయండి. ఇక్కడ చెస్ట్ దగ్గర టక్స్ ఇచ్చేసుకోండి. టక్స్ ఇచ్చేసిన తర్వాత ఫ్రంట్ గూడా ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే పెట్టేసి మొత్తం నీట్‌గా కట్ చేసేయండి. ఇక్కడ డాట్స్ ఉంది గదా! ఇక్కడ గూడా టక్స్ అనేవి ఇచ్చేసేయండి. సో, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ గూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి, ఇప్పుడైతే మనము షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. షేప్ బెల్ట్ వచ్చేసి ఫస్ట్ అయితే మనకి 4 పీసెస్ అయితే కావాలండి. సో, ఇక్కడైతే నేను 2 పీసెస్ అయితే ఫస్ట్ అయితే కట్ చేస్తున్నాను. కింద లైనింగ్ అనేది కరెక్ట్‌గా చూసుకొని ఒక డాట్ అనేది ఒక లైన్ లాగా డ్రా చేసుకోండి. తర్వాత ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచు లేకపోతే హాఫ్ ఇంచు మీరు కుట్టేదాన్ని బట్టి. నేనైతే ఒక పావించి అయితే పెట్టానండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి. ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని చెస్ట్ దగ్గర టక్స్ ఇచ్చుకున్నాం గదా! ఆ 2 టక్స్ గూడా కరెక్ట్‌గా పట్టేసుకుంటే ఇక్కడ చూడండి కింద వైపు 2.5 ఇంచులయితే వచ్చిందండి. ఖర్చుతోని సంబంధం లేదండి. 2.5 ఇంచులయితే వచ్చింది. ఈ 2.5 ఇంచులు ఈ మీద ఇక్కడ పెట్టేసుకొని పైన వైపు ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ కలిపేసుకోండి. సో, ఇప్పుడు ఇది వెడల్పు ఎంత పెట్టుకోవాలి అనుకుంటే మనకి బ్యాక్ పార్ట్ తీసుకోవాలండి. బ్యాక్ పార్ట్‌లో నుంచి ఒక 1 ఇంచ్ తగ్గించుకోవాలి. ఓకేనా? బ్యాక్ పార్ట్‌లో నుంచి ఒక 1 ఇంచ్ తగ్గించుకొని ఇక్కడ పొడవైతే పెట్టుకోవాలనమాట వెడల్పొచ్చేసి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనం ఫ్రంట్ సైడ్ ఉక్సులు పట్టీ వైపు కరెక్ట్‌గా కాజా పట్టీ ఎంతైతే ఉంటుందో ఉక్సులు పట్టీ సైడు అంత పెట్టేసుకొని షేప్ బెల్టు. సో, మధ్యలో ఒక లైన్ ఎందుకు డ్రా చేశానంటే ఇది ఫ్రంట్ సైడ్ అని గుర్తుండడం కోసం. ఓకేనా? ఇక్కడ షేప్ బెల్ట్ షేప్ అయితే ఇచ్చేసేయండి. మధ్యలో హాఫ్ ఇంచ్ డౌన్ ఉండేలా చూసుకొని షేప్ బెల్ట్ షేప్ అయితే ఇచ్చేసేయండి. సో, ఇప్పుడు ఏ విధంగా మార్కింగ్ అనేది చేసుకున్నామో అలా కట్ చేసేయండి. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. లేకపోతే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. నేనైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ విధంగా. ఇలా కట్ చేసిన తర్వాత లైనింగ్ క్లాత్‌లనేవి ఇంకొక 2 పీసెస్ అయితే కావాలండి. మొత్తం 4 పీసెస్ అయితే కావాలి మనకి. ఓకేనా? ఇక్కడ 2 పీసెస్ అనేవి ఇక్కడ మధ్యలో ఇంకొక చోట అయితే తీస్తున్నాను నేను. చూడండి ఇలాగా. ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఎందుకంటే నెక్ అనేది మనం తగ్గించి పెట్టుకున్నాం గదా! సో, అలాంటప్పుడు ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఇక్కడైతే మనకి షేప్ బెల్ట్ కటింగ్ అయితే అయిపోయింది. మధ్యలో టక్స్ ఇచ్చేసుకోండి. ఫ్రంట్ అని గుర్తుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసి మనకి మెయిన్ క్లాత్ అనేది తీసుకోండి. మెయిన్ క్లాత్ తీసుకొని ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ అయితే డిజైన్ అనేది కరెక్ట్‌గా ఉండేలా చూసుకోండి. 2 కూడా సమానంగా ఉండాలి డిజైన్ స్టార్టింగ్, ఎండింగ్. ఓకేనా? డిజైన్ కరెక్ట్‌గా ఉంటే సైడ్స్‌కి జాయింట్ పడ్డా పర్వాలేదండి. కరెక్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలనమాట మిడిల్‌లోకి. సో, ఇలా పెట్టేసుకోండి హ్యాండ్స్. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ మనం కట్ చేసుకున్నాం గదా! లైనింగు. అదైతే దీని మీద పెట్టుకోవాలండి. పెట్టుకొని చుట్టూ గూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా ఉండేలా చూసుకొని కట్ చేసుకోవాలి. సో, ఇదనమాట లైనింగ్ అనేది ఇలా పెట్టేసుకొని చుట్టూ గూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా ఉండేలా చూసుకొని కట్ చేసేయాలి హ్యాండ్స్. సో, ఇలా. ఇది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు నెక్ అండి బ్యాక్ సైడు. ఇది మనం నెక్ అనేది తగ్గించి పెట్టుకున్నామండి. సో, అందుకోసము నేను ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. షోల్డర్స్ 2 కూడా సమానంగా ఉండాలి. ఓకేనా? కింద వైపు ఉన్నది, పైన వైపు ఉన్నది షోల్డర్స్ 2 సమానంగా ఉండాలి. లైనింగ్ పార్ట్ అనేది తీసుకొని చూడండి మనకి షోల్డరు స్టార్టింగ్ ఉంది గదా! అది కరెక్ట్ షోల్డర్ దగ్గరకు ఉండాలనమాట ఇక్కడ. ఇలా ఉండాలి షోల్డర్ దగ్గరికి. పైన వైపు ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది వదిలేసుకోండి. కరెక్ట్ డిజైన్ ఉన్న దగ్గరికి పెట్టొద్దండి. ఎందుకంటే షోల్డర్ జాయింట్ కోసము.
ఓకేనా. ఈ విధంగా పెట్టేసుకొని షోల్డర్స్ డిజైన్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. సో, ఇదొచ్చేసి చూడండి కిందికొచ్చేసిందండి చాలా నెక్. అందుకోసము డిజైన్ అనేది కరెక్ట్‌గా నెక్ షేప్‌కి సరిపడా పెట్టేస్తున్నాను. పైన వైపు కొంచెం మిగిలినా పర్వాలేదు. ఓకేనా. కింద వైపు మాత్రం కరెక్ట్‌గా ఉండేలా చూసుకొని ఇక్కడైతే చిన్న జాయింట్ అయితే పడుతుందండి. ఈ విధంగా అయితే సెట్ చేశాను నేను. చూడండి మనకి షోల్డర్స్ జాయింట్ ఎక్కడి నుంచైతే కుడతామో అక్కడి నుంచే ఇలా అడ్జస్ట్ అనేది చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో, ఎలా కుట్టాలి అనేది స్టిచ్చింగ్ వీడియోలో ఉంటుందండి. మీరైతే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. ఓకేనా. ఇదైతే ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా కట్ చేస్తున్నానండి. సో, నెక్ దగ్గర కూడా ఎలా వచ్చింది, కుట్టిన తర్వాత బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది నేనైతే ఇక్కడ పిక్ అనేది యాడ్ చేస్తాను చూడండి చివరికి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సో, షేప్ బెల్ట్ అయితే నేను కుట్టేటప్పుడు అయితే కట్ చేస్తానండి. ఎందుకంటే ఇక్కడ చిన్న జాయింట్ అనేది పడుతుంది. ఆ జాయింట్ వేసేసుకొని కట్ చేస్తాననమాట. ఓకేనా. ఇప్పుడు ఫైనల్ లుక్ అనేది ఎలా వచ్చిందో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో, ఇదండి ఫైనల్ లుక్ అనేది. ఓకే. బాయ్.